యాదాద్రి భువనగిరి జిల్లా చేనేతకు 2 విభాగాల్లో ఇద్దరికి కేంద్ర ప్రభుత్వం జాతీయ పురస్కారాలు అందించనుంది. ఆగస్టు 7వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా యాదాద్రి జిల్లా వాసులు అవార్డును అందుకోనున్నారు. పుట్టబాక గ్రామానికి చెందిన ఇద్దరు జాతీయ చేనేత పురస్కారం 2024కు ఎంపికయ్యారు. చేనేత వ్యాపారంలో 8 కోట్ల టర్నోవర్ మార్కెటింగ్ విభాగంలో గజం నర్మదా, గజం నరేందర్ ఎంపికయ్యారు. ఇక తాము చేనేత వ్యాపారం చేయడానికి చాలా కష్టపడ్డామని, ఈ కష్టానికి జాతీయ చేనేత అవార్డు రావటం సంతోషాన్ని ఇచ్చిందని గజం నర్మదా తెలిపారు. 2013 నుంచి నరేంద్ర హ్యాండ్లూమ్స్ పేరుతో హైదరాబాద్ కొత్తపేటలో చేనేత వస్త్రాల వ్యాపారం చేసినట్లు వారు వివరించారు. ఈ అవార్డు రావటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని వారు వెల్లడించారు. మేము గత 15 సంవత్సరాల నుంచి నరేంద్ర గారికి ముగ్గాలు నేర్పిస్తున్నాము, చీరలు తయారు చేస్తాము. వాళ్ళు ఏ డిజైన్ చెప్తే ఆ డిజైన్ చేసి తయారు చేస్తాము. ఎనీ టైం ఎప్పుడంటే అప్పుడు ఏ డిజైన్ చెప్పినా చేస్తాము. మనకు ఎన్ని చీరలు ఉంటే అన్ని చీరలు ఆర్డర్ వాళ్ళే తీసుకుంటారు, బయట ఎవరికి ఇవ్వడానికి ఉండదు. ఎనీ టైం తీసుకుంటారు. ఇప్పుడు కరోనా కష్టకాలంలో కూడా మాకు గిరాకీ లేకున్నా కూడా మాకు పని కల్పించిండు, డబ్బులు ఇచ్చిండు. అన్ని రకాలుగా సాధక బాధకాలు ఏది అవసరం ఉన్నా కూడా ఎనీ టైం చూసుకుంటాడు అనమాట. మాకు ఈ కష్టం వచ్చిందని అంటే ఎంబడే నేనున్నా మీకు సాయం చేయడానికి అని ఏది ఎనీ టైం చూస్తాడు. మాకు నేసిన చీరలకు కూడా మంచి రేటు కట్టిస్తాడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు గుర్తింపు వచ్చింది. మా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మాకైతే వ్యూవర్లు అందరం కలిసి అందరం పండగ చేసుకునే టైం ఇది. అందరం పండగ చేసుకుంటున్నాం. అట్లా ఇట్లా రావడం మాత్రం, ఈ అవార్డు రావడం ఇంకా ముందు ఇంకెన్నో అవార్డు రావాలని కోరుకుంటున్నాం. గజం వారింటి కోడల్ని. నాకు ఈ కేంద్రం వారు నన్ను జాతీయ అవార్డుని పురస్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. నన్ను ఒక మహిళగా గుర్తించి ఈ అవార్డును ప్రకటించినందుకు చాలా ఆనందంగా ఉంది. మరియు తెలంగాణ రాష్ట్రం నుంచి నన్ను ఒక మహిళగా గుర్తించి జాతీయ స్థాయిలో నన్ను తీసుకెళ్ళి అక్కడ చాలా గుర్తింపు తీసుకొచ్చినందుకు కేంద్రం వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ అవార్డు అనేది నాకు మార్కెటింగ్ లో వచ్చినందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మార్కెటింగ్ అనేది చాలా కష్టమైన పని అండి. 1 చీర అమ్ముతాం, 2 చీరలు అమ్ముతాం. కానీ ఇన్ని చీరలను నేను అమ్మగలనా, ఎలా అమ్మగలను, ఏ స్థాయికి వెళ్ళగలను అనేది క్వశ్చన్ నాకు వచ్చేది. దాని వెనక మా వారు సహాయంగా ఉంటూ, నా తోడు నీడగా ఉంటూ దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అని చెబుతూ ఉంటే నేను కూడా దాని మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టి ముందుకు సాగుతున్నాను. 20 సంవత్సరాల నుండి చేస్తున్నాము. కానీ నా ఫరం మీద 2013లో స్టార్ట్ చేసి ఇప్పటికీ అప్పుడు ₹1,00,000 టర్నోవర్ నుంచి ఇప్పుడు 8 కోట్ల టర్నోవర్కు చేయగలిగానంటే ఒక మహిళగా నేను చేయలేనేమో అనుకున్నాను. కానీ మా వారు తోడు నీడ ఉంటూ నన్ను వెన్నంటూ ఎప్పుడు సహాయంగా ఉంటూ నన్ను ఆదర్శంగా ఉంచుతాను అని చెప్పి ఈ స్థాయికి